ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న టింపుల్ సూపర్ టిప్ చెప్తానండి. అంటే చాలామంది బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నారు, అంతా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ ఫ్రంట్ మాకు పట్టేస్తుందని కొంతమంది కంప్లైంట్ చేస్తారనమాట. అంటే చంక దగ్గర నుంచి ఉక్స్ పెట్టుకుంటాం కదా, ఫస్ట్ ఉక్స్ దగ్గర పైన బాగా పట్టేస్తుందండి అని చెప్తారు. అది ప్రాబ్లం ఏంటి, మనం క్రాస్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటాం. క్రాస్ బాగా తీసుకున్నా కూడా ఒక్కోసారి పట్టేస్తుంది. అది ఎందుకు ఏంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీంట్లో మనం చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటని చెప్తాను, ఇలా టైట్గా పట్టేయకుండా ఉండడానికి. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ ఎలా తీసుకుంటాము, మనం పైన 6 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, కింద కూడా ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తాం. సో అలా కాకుండా మీరు ఫస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఆ లైన్ దగ్గర నుంచి కొంచెం ముందుకి, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ చిన్న డాట్ అనేది పెట్టుకోండి. టేప్తో కొలుచుకోండి 1/2 ఇంచ్, నేను క్యాజువల్గా చెప్తున్నాను మీకు. సో తీసుకున్న తర్వాత అప్పుడు మీరు లైన్ని క్రాస్గా డ్రా చేయండి. లైన్ క్రాస్గా డ్రా చేసిన తర్వాత, ఇది స్మాల్ సైజ్ వాళ్ళకంటే నేను చెప్పేది, అలా తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేయండి. కర్వ్ స్కేల్ యూస్ చేస్తే ఆటోమేటిక్ మనకు ఆ ఫ్రంట్ అనేది పట్టేయకుండా ఉంటుంది, చాలా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇది ఒక్క ట్రిప్ మీకు తెలిసినట్టయితే కనుక మనకు వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా పోతుంది. అయితే ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది తెలియట్లేదు చాలామందికి. సో స్మాల్ సైజ్ వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట. మీడియం సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక 0.75 తీసుకోండి గ్యాప్. అదే హెవీ సైజ్ అంటే ఎక్సెల్ అలా ఉంటే కనుక మీరు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం తీసుకోవాల్సి వస్తుందండి. ఇలా మనం బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా చిన్న చిన్న పాయింట్స్ మిస్ చేయడం వల్ల మనకి బ్లౌజ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ట్రబుల్ షూట్ చేసుకొని ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలని తెలిస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.